హాయ్ పిల్లలు, మనం ఇప్పుడు విక్రమార్కుడు బేతాళ కథలు తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే అసలు విక్రమార్కుడు బేతాళుడు ఈ కథలు రూట్ కాజ్ అంటే ఎట్లా స్టార్ట్ అయింది అన్న విషయాన్ని మీకు తెలియజేయాలని చెప్పేసి స్టార్టింగ్ కథ చెప్తున్నాను. అంటే అసలు బేతాళుడిని విక్రమార్కుడు ఎందుకు మోయాల్సి వచ్చింది, ఎందుకు మోసుకుంటూ తీసుకొస్తున్నాడు, దేనికోసం అన్న విషయం మీద మనం ఈ ఫస్ట్ ఈ కథను బట్టి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ కథలు చెప్పుకుంటూ వెళదాం. ఓకేనా? అవంతి రాజ్యానికి రాజు విక్రమార్కుడు. ఒకనాడు అతడి ఆస్థానానికి క్రాంతిశీలుడనే భిక్షు ఒకడు వచ్చి రాజుకి ఒక పండు ఇచ్చాడు. ఆ పండును తీసుకెళ్ళి రాజు ఏం చేశాడు, పక్కనే ఉన్న కోతి పిల్లకి ఇచ్చాడు. కోతి పండు కొరికేటప్పటికి అందులోంచి ఒక మేలిరత్నం బయటపడింది. రాజు ఆశ్చర్యపడి, నా నుండి నీకేం సాయం కావాలి అని భిక్షువుని అడిగాడు. రాజా, నేను మంత్రసాధన చేస్తున్నాను, అది పరిపూర్ణం కావడానికి నీ అంత మహావీరుడు సాయం కావాలి. వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో ఉన్న మర్రి చెట్టు వద్దకు వస్తే ఆ సాయం ఏమిటో చెప్తాను అన్నాడు భిక్షువుడు. రాజు సరేనని భిక్షువునికి మాటిచ్చి పంపేశాడు. తర్వాత అతడు కోరినట్లే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి విక్రమార్కుడు నల్లటి బట్టలు ధరించి కత్తి చేత ధరించి శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు కింద ఉన్న భిక్షువు దగ్గరికి చేరుకున్నాడు. ఆ భిక్షువు అతడితో, రాజా, దక్షిణంగా వెడితే అక్కడ ఒకే ఒక ఇరుగుడు చెట్టు ఉంటుంది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది. నీవు ఆ శవాన్ని చెట్టు నుంచి కిందకి దింపి తీసుకురావాలి. పొరపాటును కూడా నోరు విప్పకూడదు సుమా అన్నాడు. రాజు సరేనని దక్షిణం వైపు వెళ్ళి ఇరుగుడు చెట్టు వద్దకు చేరుకొని చెట్టుకు వేలాడుతున్న శవాన్ని చూశాడు. చెట్టెక్కి శవం మెడకున్న తాడును కత్తితో కూసేసరికి శవం కింద పడిపోయింది. దెబ్బ తగిలినట్లుగా ఏడవసాగింది. ఆశ్చర్యపోయాడు రాజు. ఏమిటిది, శవం ఏడవడం ఏమిటి అనుకుంటూ వెంటనే శవం దగ్గరికి వచ్చాడు. ఆ శవం అప్పుడు నవ్వసాగింది. దాంతో ఆ శవంలో బేతాళుడున్నట్లు అర్థమై, ఎందుకు నవ్వుతావు అన్నాడు రాజు. అతడిలా నోరు విప్పి మాట్లాడగానే అలా శవం చివాలను వెళ్ళి మళ్ళీ చెట్టును వేలాడసాగింది. మాట్లాడి తప్పు చేశానని గ్రహించిన రాజు మళ్ళీ చెట్టెక్కి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. ఇప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, పాపం చాలా బరువు మోస్తున్నావు, నీకు ఆ శ్రమ తెలియకుండా ఉండడానికి ఒక చిన్న కథ చెప్తాను విను అంటూ విక్రమార్కుడికి కథ చెప్పడం ప్రారంభించాడు. విక్రమార్క మహారాజుకి బేతాళుడు ఏమేమి కథలు చెప్పాడో మనం తర్వాత వీడియోలలో చూద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.